ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుతున్నారని మరి మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాం. ఈ రోజును కూడా ఒక చక్కని మాట ద్వారా దేవుడు మనందరినీ బలపరచడానికి ఇష్టపడుతున్నారు. ఆ యొక్క వాగ్దానాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమునున్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ రోజున నీతిమంతులుగా జీవించే వారి పక్షంగా ఉన్నాడంట. నీవు యేసుక్రీస్తు వారి రక్తములో కడగబడి పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఆయన చెంతకు నువ్వైతే ఎప్పుడైతే చేరావో, ఆయన యొక్క రక్తము ద్వారా పరిశుద్ధపరచబడి ఉన్నావో నీవు నీతిమంతులు అని దేవుని యొక్క లేఖనములు సెలవిస్తున్నాయి. మరి ఈ రోజున నీతిమంతుల పక్షముగా దేవుడున్నాడంట. నీ పక్షంగా దేవుడున్నాడు. నా పక్షంగా ఎవరు లేరండి, నా పక్షంగా నా బంధువులు లేరండి, నా పక్షంగా నా స్నేహితులు లేరండి, నా పక్షముగా ఎవ్వరూ నాకు నా తరపున మాట్లాడేవారు లేరండి, నేను అనాథను, నేను అభాగ్యుడను, నేను ఎవరూ లేని దాన్ని, నాకు ఏ అండ లేదు అని నువ్వు ఈ రోజున బాధపడుతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. నీతిమంతుడైనా నీతిమంతురాలైనా నీ పక్షంగా దేవుడున్నాడు. ఆయన న్యాయమును కనబరిచేటువంటి దేవుడు. నీ పక్షంగా ఆయన మాట్లాడతాడు, నీ పక్షముగా ఆయన యుద్ధం చేస్తాడు, నీ పక్షముగా న్యాయము తీరుస్తాడని దేవుడు ఈ సమయంలో నిన్ను బలపరుస్తున్నాడు. దేని కొరకు నువ్వు దిగులు పడుతున్నావు, దేని కొరకు నువ్వు బాధను అనుభవిస్తున్నావు, దేవుడు నీ పక్షంగా నిలవబడబోతున్నాడు. నీ పక్షంగా దేవుడుంటే నీ శత్రువుల నుండి నీకు విడుదల వస్తుంది. నీ పక్షంగా దేవుడు నిలవబడితే నీకు మంచి ఆరోగ్యాన్ని దేవుడిస్తాడు, నీ అనారోగ్యాన్ని ఆయన కొట్టివేస్తాడు, నీ భారాలన్నీ ఆయన భరిస్తాడు. నీ పక్షముగా ఆయన వాద్యమాడతాడు. నీ శత్రువులతో ఆయనే పోరాడతాడు, నీ విరోధులతో ఆయనే పోరాడతాడు, నీకున్న శ్రమలతో ఆయనే పోరాడతాడు, నీకున్న అనారోగ్య సమస్యలతో ఆయనే పోరాడతాడు. మరి దేనికి నువ్వు చింతపడకు, దేనికి నువ్వు దిగులు చెందకు. ఆయన నీ పక్షంగా ఉన్నాడు, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు అని నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడు తప్పకుండా నీకు న్యాయాన్ని కనబరుస్తాడు. హల్లెలూయా. ఆయన నీ పక్షంగా ఉన్నాడు. నువ్వు బాధపడుతుంటే ఆయన చూస్తూ ఊరుకోడు. నీ బాధలన్నిటి నుంచి ఆయన విడిపించి నిన్ను ఆశీర్వాదం వైపు నడిపిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్నటువంటి మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడా, మీకు వందనాలయ్యా. నీతిమంతుల పక్షముగా మీరుంటారని, వారి పక్షంగా మీరు వాద్యమాడతారని అయ్యా, ఈ రోజున బిడ్డలను మీరు వాక్యము ద్వారా బలపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవునయ్యా, అనాథలుగా, అభాగ్యులుగా, ఎవరి అండ లేని వారిగా, ఎవరి యొక్క సహాయము లేని వారిగా బిడ్డలు ఉంటుండగా ప్రభా, సహాయమునకు కర్తవి ప్రభా. అవునయ్యా, మీ ద్వారానే వారికి సహాయము, మీ ద్వారానే వారికి ధైర్యము, మీ ద్వారానే వారికి తండ్రి నెమ్మది కలగజేయండి తండ్రి. అవును ప్రభా, సహాయము చేయవాడవు నీవే ప్రభా. అయ్యా మరి తండ్రి, అయ్యా తల్లిదండ్రి లేని వారి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. అయ్యా బంధువులు విడిచిపోయిన వారిని, స్నేహితులు విడిచిపెట్టిన వారిని, అందరి చేత మోసగింపబడుతున్న వారిని, అందరి చేత దూషింపబడుతున్న వారి పక్షముగా మీరుండండి. న్యాయమును కనబరచండి ప్రభా. మీరే ప్రతి ఒక్కరికి తోడై ఉండమని వేడుకుంటున్నాం. ఈ రోజు అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి ప్రభా. అప్పుల భారాలతో కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి అయ్యా. ఎటువంటి సమస్యతో నా సమస్యను గద్దించండి ప్రభా. వారిని తండ్రి మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకొని మీ కనికరము, మీ కటాక్షము, మీ దయగల హస్తము ప్రతి బిడ్డకు తోడుగా ఉంచి వారిని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఫలపరిచి స్థిరపరచునుగాక.